వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు ఇడ్లీ, దోశ వీటిలోకి కారం పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి 10 తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కారం తక్కువ ఉండేవి అయితే 15 తీసుకోవాలి. కారం ఎక్కువ ఉండేవి అయితే 10 తీసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత సైడ్కి తీసుకొని అదే ఆయిల్లో ధనియాలు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలానే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ధనియాలు, జీలకర్ర ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి సైడ్కి తీసుకొని ఇందులో పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి సైడ్కి తీసుకొని ఇందులో మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ సపరేట్గా ఫ్రై చేసుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటాయి. అన్నీ కలిపి ఒకేసారి ఫ్రై చేస్తే ఏదో ఒకటి మాడిపోతుంది. మినప్పప్పు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు 4 రెమ్మలు తీసుకొని ఒకసారి కడిగిన తర్వాత వాటర్ లేకుండా క్లాత్తో తుడిచేసి ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు బాగా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా ఫ్రై అవుతుంది. ఈ విధంగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులో ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు వేయాలి. తగినంత ఉప్పు వేయాలి. అలానే వెల్లుల్లిపాయలు 4 వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసిన కారం పొడిని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఇడ్లీ, దోశ, వడ ఇలా అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోకి చాలా బాగుంటుంది. అలానే రైస్లోకి కూడా బాగుంటుంది. రైస్లో ఈ కారం పొడి వేసి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఫ్రై కర్రీస్ అవి ప్రిపేర్ చేసినప్పుడు అందులో లాస్ట్లో ఈ పొడి యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.